తిరుమల గర్భగుడిలో మనకు కనిపించే మూలవిరాట్ కాకుండా మరో 4 విగ్రహాలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి. తిరుమలలో మొత్తం 5 స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. ఈ 5టిని కలిపి పంచబేరాలు అని అంటారు. మొదటిది ధ్రువబేరం. ఇది గర్భాలయంలో మనం దర్శించుకునే స్వామివారి స్వయంభూ విగ్రహం. ఇక రెండవది భోగ శ్రీనివాసమూర్తి లేదా కౌతుక బేరం. ఇది స్వామివారి పాదాల వద్ద ఉండే అడుగున్నర ఎత్తుండే వెండి విగ్రహం. దీనిని పల్లవరాణి బహూకరించింది. పౌళింపు సేవతో సహా స్వామివారికి జరిగే అనేక సేవలు ఈ విగ్రహానికే జరుగుతాయి. ఇక మూడవది స్నపన బేరం లేదా ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ స్వామిని పూర్వం రోజుల్లో ఉత్సవమూర్తిగా వాడేవారు. కానీ ఒకసారి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఈ మూర్తిని బయటకు తీసుకురావటం లేదు. సంవత్సరంలో కైసిక ద్వాదశి రోజు మాత్రమే దీన్ని సూర్యోదయానికి ముందే ఊరేగిస్తారు. అలాగే దీన్ని స్నపన తిరుమంజనంలో ఉపయోగిస్తారు. ఇక నాలుగవది ఉత్సవ బేరం. ఈ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మనకు దర్శనమిస్తారు. ఈయన్నే మలయప్ప స్వామి అని కూడా పిలుస్తారు. మనకు జరిగే ఊరేగింపులు, వాహన సేవలు అన్నిటిలో కూడా ఈ స్వామిని ఉపయోగిస్తారు. ఇక చివరిది బలివేరం లేదా కొలువు శ్రీనివాసమూర్తి. ఈయన కొలువు మండపంలో ఆసీనులై పంచాంగ శ్రవణం, ఆలయానికి సంబంధించిన రోజువారీ ఆదాయ వ్యయాలను స్వీకరించే మూర్తి. వీటి గురించి పూర్తి వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చూడండి.